నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు జూలై 11, 2026 శనివారం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. పంచాంగ విశేషాలు. తిథి జ్యేష్ఠమాసం కృష్ణపక్ష ద్వాదశి తిథి ఈరోజు తెల్లవారుజామున 5:23 ప్రారంభమై రేపు తెల్లవారుజామున 2:04 వరకు ఉంటుంది. నక్షత్రం కృత్తికా నక్షత్రం ఉదయం 11:03 వరకు ఉంటుంది. అనంతరం రోహిణీ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం గండయోగం రాత్రి 12:05 వరకు ఉంటుంది. కరణం కౌలవ కరణం మధ్యాహ్నం 3:46 వరకు, అనంతరం తైతిల కరణం కొనసాగుతుంది. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజాము 4:16 నుండి తెల్లవారుజాము 5:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 12:05 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:08 నుండి ఉదయం 10:19 వరకు. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:07 నుండి ఉదయం 10:44 వరకు. యమగండం మధ్యాహ్నం అర్ధరాత్రి 2:02 నుండి తెల్లవారుజాము 3:36 వరకు. గుళిక కాలం ఉదయం తెల్లవారుజాము 6:08 నుండి ఉదయం 7:29 వరకు. ఇప్పుడు నేటి రాశిఫలాలు తెలుసుకుందాం. మేషం చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వృషభం ఆర్థిక లాభం కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశముంది. మిథునం ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కర్కాటకం దైవదర్శనం కలుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సింహం అనుకున్న పనులు ఆలస్యమైనా విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కన్య కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. తుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మిత్రుల సహకారం అందుతుంది. వృశ్చికం సంతాన సంబంధిత శుభవార్తలు వింటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనస్సు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మకరం ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కుంభం ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. మీనం దైవానుగ్రహంతో ముఖ్యమైన పనులు విజయవంతమవుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆధ్యాత్మిక సందేశం. ఈరోజు శనివారం. యోగిని ఏకాదశి ఉపవాసం ఆచరించిన భక్తులు ఈరోజు ద్వాదశి పారాయణం చేయడం శాస్త్రోక్తంగా భావించబడుతుంది. శ్రీమహావిష్ణువును, తులసీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే పాప విమోచనం కలిగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శనివారం కావడంతో శని భగవానుని స్మరించడం కూడా శుభప్రదం. ఓం నమో నారాయణాయ, ఓం సం శనైశ్చరాయ నమః ఈ మంత్రాలను భక్తితో జపిస్తూ భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కండి. స్పాట్లైట్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు, శని భగవానుల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శుభప్రదం. ప్రతిరోజు పంచాంగం, నిత్య రాశిఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు తాజా వార్తల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను నొక్కి మా తాజా అప్డేట్స్ను వెంటనే పొందండి. మళ్లీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.